వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కోపలతిన్నె జలాశయంలో చేపలు ఏర్పాటు చేసుకున్న నివాసాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తిలాపియా అనే రకం చేపలు సంతానం తప్తిని పెంచేందుకు గుంతలు తవ్వుకొని అందులో గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటున్నాయి. జలాశయంలో భారీగా నీటి మట్టం తవ్వడంతో అడుగు భాగంలో చేపలు తయారు చేసుకున్న నివాసాలు బయటపడ్డాయి. ఇక తిలాపియా చేపలు ఏడాదికి 3 సార్లు సంతానం తప్తిని పెంచుకునేందుకు రక్షణగా ఇలా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయని గురించి జిల్లా మత్స్యకారులు చెబుతున్నారు. పెంచుకోవడం జరుగుతుంది. ఈ చేప పిల్లలను పెంచుకొని 2 సంవత్సరాల పాటు వాటిని పెంచిన తర్వాత ఆ చేపల్ని హైదరాబాద్ తర్వాత బెంగళూరు 2 ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము సభ్యులను ఆ యొక్క జీవనోపాధి కొరకు ఉపయోగించుకుంటాము. అదేవిధంగా ఈ చెరువులో మేము పెంచే చేపలు కట్ల అంటే బొచ్చ రకము, తర్వాత రోహు, తర్వాత కొరమీను ఇట్లాంటి చేపలు మేము పెంచుతూ ఉంటాము. అయితే చైనా ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన చేపగా మనం పరిగణించిన చేప దూబొచ్చ రకము. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి తిలాపియా రకము. సాధారణంగా దీన్ని దూబొచ్చ అని పిలుస్తాం. ఈ చేపలు చెరువులలో విరివిగా ఎక్కడ పడితే అక్కడ మనకు మత్స్య సంపదని కొంత తీవ్రమైన నష్టం కలిగిస్తుంటుంది. ఈ చేప చెరువులలో పెద్దగా అంటే గుంతలు అంటే బావిలాగా తవ్వేసుకొని సాకార